యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా ఏది బెస్ట్ అండ్ ఏది ఎక్కువ కాలం నిలబడుతుంది? ఈ క్వశ్చన్ అయితే అందరికీ ఉంటుంది. అంటే ఏది చేసుకోవాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంటే ఏదైతే బెస్ట్ అనే క్వశ్చన్ కూడా ఉంటుంది కదా. సో ఈ విషయం గురించి క్లారిటీ తెచ్చుకుందాం. ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రాంలో గణేష్ మందాడి గారు ఉన్నారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ అండ్ రిలేషన్షిప్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. నమస్తే. నమస్కారం వైష్ణవి గారు. సో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అంటే నో మ్యారేజ్ అనే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. అది పక్కన పెడితే అసలు ఏ మ్యారేజ్ బెస్ట్ అండ్ ఏది ఎక్కువ కాలం నిలబడుతుందని చెప్పుకోవచ్చు మనం? ఓకే. అరేంజ్ మ్యారేజెస్ బెటరా, లవ్ మ్యారేజెస్ బెటరా అంటే నన్ను అడిగితే ఏది బెటర్ కాదండి. నో మ్యారేజ్. ఒక దాంట్లో ప్లస్, ఇంకో దాంట్లో మైనస్. దీంట్లో ప్లస్, దీంట్లో మైనస్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ లో నీకు అండర్స్టాండింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, డెప్త్ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారంటారు. ఓకే. అరేంజ్ మ్యారేజ్ లో ఫ్యామిలీ సపోర్ట్, సోషో ఎకనామిక్ స్టేటస్ సపోర్ట్, కొన్ని ప్లస్ ఉంటాయి. ఇందులో ప్లస్ ఉన్నాయి, ఇందులో ప్లస్ ఉన్నాయి. కానీ మీరు వాస్తవాన్ని చూస్తే రీసెంట్గా నువ్వు లాస్ట్ 10 years లో చూస్తే, అంతకుముందు మర్చిపోదాము, లవ్ మ్యారేజెస్ లో కూడా బెస్ట్ లవ్ మ్యారేజ్ అనుకున్న దాంట్లో కూడా డివోర్సెస్ గట్టిగా వెళ్తున్నాయి. అవును. చాలా డివోర్సెస్ అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అలాగే అంటే గాఢంగా ప్రేమించుకున్న కేసెస్ అని చెప్పేది, కపుల్ అంటే ఇలా ఉండాలి, ప్రేమ అంటే ఇలా ఉండాలన్న వాళ్ళు విడిపోతున్నారు. ఇది ఒక సైడ్. ఇంకో సైడ్ అరేంజ్ మ్యారేజెస్ లో కూడా పెద్దలు కుదిరిచ్చింది, రెండు జాతకాలు కలిపేసి ఆస్ట్రోనామికల్ గా అన్ని కలిపేసి ఆస్తులు అంతస్తులు, అబ్బాయి అమ్మాయి ఇద్దరు చూడముచ్చటగా ఈడు జోడు కలిసింది, ఆస్తులు కలిసాయి, అన్ని కలిసాయి, 7 తరాలు 3 తరాల ముందు 7 తరాలు అన్ని కలిసాయి, ఆయన కానీ విడిపోతున్నారు. రీజన్ ఏంటి? అలాగే అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ టుగెదర్ ఉన్నాయి కూడా విడిపోతున్నాయి. మనం దీన్ని తప్పు పట్టలేదు, దీన్ని పట్టలేదు, రెండు హైబ్రిడ్ గా. ఒకప్పుడు లవ్ మ్యారేజెస్ కి రిజెక్షన్ ఎక్కువ ఉండేది పేరెంట్స్ లో. ఇప్పుడు చాలా వరకు లవ్ మ్యారేజెస్ ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేసేస్తున్నారు. వాళ్ళది కూడా సగం పని ఈజీగా అవుతుంది అన్నట్టు. రెండు కాంబినేషన్ హైబ్రిడ్ కూడా విడిపోతున్నాయి. సో ఇక్కడ ఫండమెంటల్ గా వెళ్తే మనం ఇంతకుముందు వీడియోలో ఒక 5 reasons మాట్లాడుకున్నాం. ఏది ఈ మధ్య డివోర్సెస్ పెరగడానికి ఆ రీజన్స్ ఎలాగో ఉన్నాయి. దాంతో పాటు సైకలాజికల్ గా డీప్ డైవ్ గా చేస్తే, రీసెర్చ్ ప్రకారం వెళ్తే చాలా మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి, లవ్ మ్యారేజెస్ కావచ్చు, బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ విడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో ఉండేది వాల్యూ అలైన్మెంట్ అనేది లేదండి. కంపాటబిలిటీ అండ్ వాల్యూ అలైన్మెంట్ రెండు లేవు. కంపాటబిలిటీ అంటే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ భార్య కావచ్చు, భర్త కాదు, ఇద్దరు కూడా ఎదిగిన పెద్దవాళ్ళు, కానీ వాళ్ళ మనసులు మాత్రం చిన్నపిల్లలే. వాళ్ళకి మాయని అంటే కొన్ని అన్మెట్ ఇమోషనల్ నీడ్స్ ఉంటాయి, ఇమోషనల్ ట్రామా ఉంటుంది, ఒక బ్యాగేజ్ని క్యారీ చేస్తారు. చిన్నప్పటి నుంచి ఒక బ్యాగేజ్ని క్యారీ చేస్తారు. వాళ్ళు పెళ్లి చేసుకుంది ఖాళీ అడల్ట్స్ని కాదు, వాళ్ళలో ఉన్న చిన్న మనసులని, ఆ చిన్న పసితనం ఉంటుంది, అన్మెట్ ఇమోషనల్ నీడ్ పసితనము, వాళ్ళని చేసుకుంటారు. అది ముందు బయటపడదు, లవ్ లో బయటపడదు. లవ్ మ్యారేజ్ చేసుకునే ముందు, మ్యారేజ్ ముందుకు బయటపడదు, మ్యారేజ్ తర్వాత స్లోగా ఓవర్ ఏ పీరియడ్ బయటకు వస్తాయి. అవి ఎప్పుడు వస్తాయంటే అన్ని ఆడంబరంగా ఉండి గుడ్ టైమ్స్ లో, హ్యాపీ మూమెంట్స్ లో బయటకు రావు. టఫ్ టైమ్స్ లో, స్ట్రగ్లింగ్ టైమ్స్ లో, టెస్టింగ్ టైమ్స్ లో అవన్నీ బయటకు వచ్చేస్తాయి, కుప్పలు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు ఎలా మారం చేస్తారు అంటే, ఎలా డిఫెండ్ చేసుకుంటారు, నేనే కరెక్ట్, నాదే కరెక్ట్, నాకే కావాలా, ఇదే కావాలనేది అన్మెట్ నీడ్స్. దిస్ ఈజ్ వన్ కాస్మెటిక్ సైడ్స్. ఓకే, అది కాకుండా సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. ఈ మధ్యలో సినిమాలు కూడా చాలా చూస్తున్నాం మనం. ఎలా అంటే ఇప్పుడు కొన్ని రీసెంట్గా ఒక కనెక్ట్ అయిన సినిమా ఏంటంటే తులసి సినిమా, మీకు గుర్తుండాలి, వెంకటేష్ నయనతార సినిమా, 20 సంవత్సరాల కిందటిదే. ఆ సినిమాలో వాళ్ళిద్దరు లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదు, లవ్ అట్ లాస్ట్ సైట్. అంటే ఆల్మోస్ట్ కలిసారు, గొడవపడతారు, విడిపోయే ముందు వాళ్ళ మధ్యలో ప్రేమ పడుతుంది. అది లవ్ అట్ ఫస్ట్ సైట్ కాదు, మెచ్యూర్డ్ లవ్ అట్ లాస్ట్ సైట్. సో అక్కడ కూడా వాళ్ళు, అతను అబ్బాయి హీరో, అక్కడ సాంప్రదాయము, పెళ్లికి విలువలు, 7 అడుగుకు ఒక్కొక్క అర్థం, అడుగడుగుకి అర్థం ఏంటి, జీలకర్ర బెల్లానికి అర్థము, మంచి వాల్యూస్ ఉండి, హై వాల్యూస్ ఉండి, వెల్ మెచ్యూర్డ్ పర్సన్ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక కొన్ని సంవత్సరాలకే, 3-4 సంవత్సరాలు కూడా అవ్వదు, విడిపోతారు. హీరోయిన్ కూడా షీ ఈజ్ ఆల్సో వెల్ మెచ్యూర్డ్. ఎందుకు విడిపోయారు అక్కడ? సో ఇక్కడ సైకాలజీ ప్రకారం ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ అండి, అంటే అన్హీల్డ్ చిల్డ్రన్ అనమాట వాళ్ళు. ఇప్పుడు అక్కడ హీరోకి ఏమవుతుందంటే, ఈ గ్రోన్ అప్ ఇన్ రాయలసీమ, ఒక ఫ్రాక్షన్ ఫ్యామిలీలో పెరిగాడు. ఈ ఎగ్జాంపుల్ మనం డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటే, అతను ఏంటంటే ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడము, ఫ్యామిలీ ప్రైడ్, నా ఫ్యామిలీ ఫస్ట్ అనేది వాల్యూ సిస్టంలో హై ఉంటుంది. ప్రతి మనిషికి వాల్యూ సిస్టంలో టాప్ 3 ప్రయారిటీస్ ఉంటాయండి. ఆ టాప్ 3 ప్రయారిటీస్లో పెళ్లి, భార్య అనేది టాప్లో లేదు.
థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఉంది, టాప్ లో వచ్చేసి ఫ్యామిలీ ప్రైడ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, Yeah. ఆ ప్రైడ్ క్యారీ చేస్తాడు. Mm. ఇది తన సైడ్. అది కాస్త తన పెళ్లికి ఒక ఆపదగా, ఒక అడ్డంకులాగా, ఒక పెద్ద బ్యారియర్ లాగా అయిపోయింది. ఆ సినిమాలో మనం చూసాం. అలాగే హీరోయిన్ ఉంటుంది నయనతార. షీ గాట్ అర్ ఇమోషనల్ ట్రామా చైల్డ్హుడ్ లో. వాళ్ళ నాన్నని కోల్పోతుంది. Mm. సంథింగ్ ఏంటంటే యాక్సిడెంట్, గొడవల్లో దూరొద్దు, సేఫ్ గా ఉండాలి, రిస్క్ తీసుకోకూడదు, మనం సేఫ్ గా ప్లే చేయాలి, మనకేంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంపార్టెంట్, అసలు రిస్క్ దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు అని తన వాల్యూ సిస్టమ్ ఏంటంటే ప్రొటెక్టివ్ వాల్యూ సిస్టమ్. Yes. అన్నిటికీ దూరంగా ఉండాలా, తప్పించుకోవడం అనేది అంటే అలా ఉండాలని. సో ఇద్దరు ఆపోజిట్ వాల్యూ సిస్టమ్. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదా? ప్రేమ పుష్కలంగా ఉంది, సముద్రం అంత ప్రేమ ఉంది ఇద్దరి మధ్యలో. Okay. కానీ ఆ వాల్యూ సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ అయినాయి. ఆ వాల్యూ సిస్టమ్ కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు నీకు భార్య ముఖ్యమా లేకుంటే ఫ్యామిలీ ప్రైడ్ ముఖ్యమా అంటే తను ఫ్యామిలీ ప్రైడే తీసుకున్నాడు. Yes. అలాగే హీరోయిన్కి నీకు హస్బెండ్ ముఖ్యమా, జీవిత భాగస్వామి ముఖ్యమా, లేకుంటే నీ Values. ఇమోషనల్ సేఫ్టీ ముఖ్యమా అంటే ఇమోషనల్ సేఫ్టీనే ప్రిఫర్ చేసుకుని Yes. ఇద్దరు విడిపోయారు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. సో ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ లో ఇలాంటి వాల్యూస్ చాలా ఉంటాయి. Okay. అంటే రిస్క్ అపిటైట్ ఎలా ఉంది, ఒకరేమో హై రిస్క్ తీసుకుంటారు, Mm. ఆ రిస్క్ తోటి వాళ్ళు ఒకరే ముంగడం కాదు, ఎంటైర్ ఫ్యామిలీని ముంచేస్తారు. అలాంటి రిస్క్ ఉంటుంది. కొంతమంది అస్సలు రిస్క్ తీసుకోరు, బేసిక్ రిస్క్ కూడా తీసుకోరండి. ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టాలంటే, ఒకటి ఏంటంటే ఒక స్విమ్మింగ్ పూల్ పక్కకి నడవాలంటే కూడా రిస్క్ తీసుకొని వాళ్ళు కూడా ఉంటారు. Mm. అలాంటి వాళ్ళు ఉంటారు. Okay. అంతేకాదు అంటే వాల్యూస్ ఇంకేంటంటే కొందరికి కెరీర్ ఇంపార్టెంటా, పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్ అంటే కెరీరే ఇంపార్టెంట్ అంటారు. Okay. కొంతమంది గ్రోత్ ఇంపార్టెంటా లేకుంటే నీకు లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంపార్టెంట్ అంటే నాకు గ్రోతే ఇంపార్టెంట్ అంటారు. కొంతమందికి ఏది అవసరం లేదు, నాకు డబ్బులు మెటీరియల్స్కి ఏదొద్దు, ఐ జస్ట్ నీడ్ లవ్ అండ్ ఎఫెక్షన్, Okay. కేరింగ్ ఉంటుంది చాలు, నేను చిన్న ఒక పూట తిన్నా నాకు ప్రేమనే కావాలా, ఇంకేం వద్దు. Mm. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇవన్నీ పెళ్లికి ముందు ప్రేమించుకున్నప్పుడు మాట్లాడుకోరా సార్? తెలియదండి, ఇవన్నీ తెలియదు. అన్ఫార్చునేట్లీ దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మామూలుగా మనం చిన్న ఉద్యోగం చేయడానికి సర్టిఫికేషన్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, దానికి యూనివర్సిటీస్ బోల్డన్ని ఉంటాయి, రౌండ్స్ ఉంటాయి. రౌండ్స్ ఉంటాయి. అలా చదివిన దాంట్లో 10% కూడా అప్లికేబుల్ ఉండదు. ఏవో చదువుతాం, అవును. A+B హోల్ స్క్వేర్ ఫార్ములాస్ అని ఏవేవో చదువుతాము, అది అప్లై చేయకుండా కానీ ప్రతి దానికి ట్రైనింగ్స్ ఉంటాయి, అవేర్నెస్ ఉంటుంది. పెళ్ళికి మాత్రం ఎలాంటి అవేర్నెస్ లేదండి. Mm. ఏమనుకుంటారు, పెళ్లి చేసేస్తే ఇద్దరు ఫిజికల్ గా ఒకటే అవుతే చాలు, ఇంటిమేసి ఉంటే చాలు అనుకుంటారు. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే కదా, బట్ లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళు లవ్ మ్యారేజ్ కొన్ని సంవత్సరాల నుంచి దానికోసం చూసుకుంటారు. వండర్ఫుల్ క్వశ్చన్. లవ్ మ్యారేజ్ లో కూడా ఈ గ్యాప్ ఉంది. Okay. ఏంటంటే PIPs ఉన్నాయి కదా, ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ కంపాటబిలిటీ అనేది అక్కడ కూడా లేదు. Okay. దానికోసం ఇక్కడ అరేంజ్ మ్యారేజ్ రెండిట్లో కామన్ అండి ఇది. అందుకే ఇప్పుడు దాంట్లో ప్లేస్ దీంట్లో ప్లేస్ ఇది మాత్రం కామనే. Okay. సో ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నది ఏంటంటే అండి, ప్రీ మ్యారిటల్ అవేర్నెస్ అనేది, కౌన్సిలింగ్ అనేది, థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎక్స్పర్ట్స్ మాత్రమే తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నాను ఇక్కడ అంటే, చాలా మంది ఏంటంటే ఆ మ్యారేజ్ నిలుపుకునే మ్యారేజెస్, సేవ్ అయ్యే మ్యారేజెస్ కాస్త వదిలేసుకుంటారు, బ్రేక్ అవుతారు, నాకు ఇది అవసరం రాదు అనేది. Mm. అలాగే కొన్ని విడిపోవాల్సిన మ్యారేజెస్, Mm. జీవితాంతం సఫర్ అయ్యి బాగా సఫర్ అయ్యే మ్యారేజెస్ లో కూడా ఇది ఏదో మారుతాడేమో అని అక్కడే సఫర్ అవుతూ జీవితాన్ని మొత్తం కంపేర్ చేస్తారు. అవును. సో నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా ఎలా ఉంటారంటే, ఆల్వేస్ రెస్పెక్ట్ మై క్లయింట్స్ ఐడెంటిటీ. మామూలుగా సార్ నేను ఆల్రెడీ బ్రేకప్ అవడానికి డిసైడ్ వచ్చాను సార్, నేను ఐ జస్ట్ వాంట్ గెట్ రిడ్ ఆఫ్, నేను ఇలా స్మూత్గా డివోర్స్ ఎలా చేయాలో, నేను లాయర్ని అడిగితే అన్ని ఓన్లీ లీగల్ టర్మ్స్ మాట్లాడుతున్నాడు, Mm. నేను మెంటల్గా ఎమోషనల్ కూడా ఫ్రీ అయిపోవాలా, నేను డివోర్స్ ఇచ్చేసి నేను ఫ్రీ అయిపోవాలి సార్, ఐ వాంట్ ఫ్రీడమ్ Mm. అని వచ్చేసారు. Mm. ఇంకొకరు ఏదేమన్నా కానీ అతనికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ఉంటుంది భర్తకి, Mm. పెళ్లికి ముందున్న అఫేర్స్ చాలా, పెళ్లి తర్వాత కూడా ఉన్నాయి. Okay. కానీ తనకి ఏంటంటే నాకు డివోర్స్ వద్దు, నేను మా ఆయనని మార్చుకుంటాను, Mm. నాకు పెళ్లి కాపాడుకోవాలి, ఈజ్ మోర్ టాక్సిక్, మోర్ అబ్యూజివ్, అన్నీ ఉన్నాయి, టాక్సిక్ ఎన్ని ఉండాలి అన్నీ ఉన్నాయి, Okay. బట్ ఐ వాంట్ సేవ్ మై మ్యారేజెస్. ఇక్కడ ఏమవుతుందంటే అతివృష్టి అనావృష్టి. అనావృష్టి. ఎక్కడైతే మనం సేవ్ చేసుకోవాలనుకుంటున్నామో Mm. అక్కడ మనము బ్రేక్ చేసుకోవాలని ప్రీ కన్సీవ్డ్ మైండ్ సెట్ తోటి వస్తున్నారు. Okay. ఎక్కడైతే కంపల్సరీ ఇక్కడ డివోర్స్ బ్రేకప్ కి అనివార్యం అన్న దగ్గర కూడా Mm. చిన్న హోపు, ఏదో ఒక హోప్, తెలియని హోప్తో చేయాలనుకుంటున్నారు. Okay. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్కి ఒకటే చెప్తాను, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే, Mm. ఎనీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఏదైనా మెడికల్ కండిషన్లు ఉంటే ఆపరేషన్ చేస్తే తగ్గుతుందా లేకుంటే మెడికేషన్ టాబ్లెట్స్తో తగ్గుతుందా అని డాక్టర్ అనాలిసిస్ చేసి చెప్తాడు. Yes. అది ఆపరేషన్ చేసేదానికి సార్ నాకు ఆపరేషన్ వద్దు, నాకు ఓన్లీ మెడిసిన్ ఇచ్చేయి తగ్గిపోవాలంటే Mm. అవో, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కాంప్లికేటెడ్ థింగ్స్. నేను ఎన్ని టాబ్లెట్స్ వాడినా 1% ఇంప్రూవ్మెంట్ ఉన్నది. ఎక్కడైతే ఆపరేషన్ చేయాలో Mm. చేయాల్సిందే. ఆపరేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ బ్రేకప్. Yes. ఓకే, ఇక్కడ మ్యారేజెస్ సేవింగ్స్ ఉంది కదా, మెడికేషన్. Mm. ఇప్పుడు మెడికేషన్తో పోయేదాన్ని, గోరుతో పోయేదాన్ని గొడ్డల వాడు తెచ్చుకోకూడదు కదా, Yes. మెడికేషన్తో అయిపోతుంది. Mm. అలాంటప్పుడు నాకు ఆపరేషనే కావాలంటే ఎలా ఉంటుంది? Mm. ఈ మధ్య డాక్టర్ చేస్తున్నారు, అఫ్ కోర్స్ అందరు కాదు, కొంతమంది. Yes. బిజినెస్ యాంగిల్ ఇస్ డిఫరెంట్, బట్ రియల్ లైఫ్ అలా కాదు. Mm. సో మనకి ఏదైతే అవసరమో అదే చేయాలా. అది ఎవరు డిసైడ్ చేస్తారండి? ఈ మనం- మధ్య కపుల్స్ కి దే ఆర్ అన్అవేర్, Yes. పేరెంట్స్ కి తెలియదు. పేరెంట్స్ పెంచారు, పెద్ద చేశారు, పెళ్ళిళ్ళు చేశారు, పిల్లలు కలిసి ఉంటే చాలు, ఒకటే ఇంటెన్షన్ వాళ్ళకి, వాళ్ళు బాగుండాలి,
విడిపోకూడదు, Yeah. సంతోషంగా ఉండాలి, ఒకటే ఇంటెంట్ ఉంటుంది. Mm. తర్వాత ఒకవేళ గొడవలకు దారి తీస్తే ఎవరి పిల్లలు వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాళ్ళ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. ఒక స్టేజ్ వచ్చాక ముందు కలిసి ఉండాలనుకుంటారు. తర్వాత ఒక స్టేజ్ వచ్చాక మా పాపదే నేను డిఫెండ్ చేసుకో, మా అబ్బాయిని మా అమ్మాయిని వాళ్ళది వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. Mm. కానీ రియల్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఇది ప్యాచబుల్లా బ్రేకబుల్లా అనేది డిసిషన్ తీసుకునే ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఆ మెచ్యూరిటీ కానీ ఎవరి దగ్గర లేదండి. Mm. కపుల్స్ ఏం చేస్తారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్కి సగం సగం తెలిసి ఉంటుంది. దే ఆర్ Okay. నాట్ ఎక్స్పర్ట్స్. Yeah. సో ఇక్కడ మన సొసైటీలో ఇప్పుడు కావాల్సినవి యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ సిస్టంలో రిలేషన్షిప్ అవేర్నెస్ మీద కూడా కరికులం అవేర్నెస్, బేసిక్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. Mm. పెళ్లికి ముందే వాళ్ళకి పెళ్లికి ముందు కౌన్సిలింగ్. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. 3 చాలా ఇంపార్టెంట్. Okay. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. పెళ్లి చేసుకునే ముందు ప్రీ మ్యారిటల్ సెల్ఫ్ అవేర్నెస్ లో మ్యాండేటరీ అండి. 3 మ్యాండేటరీ. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే పెళ్లి తర్వాత నువ్వు ఇమోషన్ ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, నా ఇమోషన్స్ నేను ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి, నా లైఫ్ పార్ట్నర్ వచ్చే జీవిత భాగస్వామి ఇమోషన్స్ తో నేను ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఎలా మనము హెల్తీగా ముందుకెళ్ళాలనేది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం భార్య భర్తలకే కాదండి, వాళ్ళ వర్క్ ప్లేస్ లో వాళ్ళ పిల్లలతో, తల్లిదండ్రులతో, అత్తమామలతో ఎంటైర్ లైఫ్ లో ప్రతి ప్లేస్ లో పనిచేస్తుంది. అది బిజినెస్ లో ఉంటే బిజినెస్ దగ్గర, ఆఫీస్ లో జాబ్ చేస్తే జాబ్ దగ్గర. ఇది ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఈ వాల్యూ అలైన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు పిఐపిస్ అన్నాను, ప్రీ ఇన్స్టాల్ సైకలాజికల్ ప్యాటర్న్స్ అనేది. అది కూడా మనం ఒకసారి అసెస్ చేయాలి, కంపాటబిలిటీ చూడాలి. అంటే వీళ్ళ టాప్ ప్రయారిటీస్ ఓన్లీ లవ్ అండ్ ఎఫెక్షన్, మెటీరియలిస్టిక్ లేదు, గ్రోత్ లేదు. ఇక్కడ వాళ్ళకి హై రిస్క్ టేకింగ్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరికి కంపాటబిలిటీ లేనప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎంత ప్రేమ ఉన్నా అది నిలబదు. ఎందుకంటే ప్రతిరోజు గొడవలే, ప్రతిరోజు కాన్ఫ్లిక్ట్సే. ఏమవుతుందంటే ఈ గొడవలలో వాళ్ళు బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఫుల్ఫిల్ చేయరు, వాళ్ళు చేసే బాధ్యతను నెరవేర్చరు. ప్రతిరోజు ఫైటింగ్ మోడ్లోకి వెళ్తారు. స్ట్రెస్ పెరిగిపోయి, ఆరోగ్యం పాడైపోయి, రిలేషన్స్ ఇంకా బ్రేక్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. వాల్యూ అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లవ్ మ్యారేజ్ అయినా, అరేంజ్ మ్యారేజెస్ అయినా ప్రీ మ్యారేజ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ అలైన్మెంట్ ఉంటే అది ఏ ఫార్మాట్ ఇంపార్టెంట్ కాదు, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ ఏదైనా పెళ్లి వరకే. అది దిస్ అన్ ఎంట్రీ అంతే. ఉద్యోగం వచ్చింది, అది నువ్వు వాక్ ఇన్ ఇంటర్వ్యూ లేకుంటే రిఫరెన్స్ అది పక్కన పెట్టేసి ఫైనల్గా వచ్చాక పర్ఫామ్ చేయాల్సింది మనమే, దాంట్లో గ్రో అవ్వాల్సింది మనమే. సో లైఫ్ లీడ్ చేయాల్సింది భార్య భర్తలు. పేరెంట్స్ రోల్ అనేది చాలా చిన్నదండి. పాపం వాళ్ళని బ్లేమ్ చేయలేం. వాళ్ళు ఆల్వేస్ వెల్ విషర్స్, పెళ్లి చేశారు, మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటారు. తర్వాత వి కాన్ బ్లేమ్. అరేంజ్ మ్యారేజ్ లో పేరెంట్స్ బ్లేమ్ చేయలేము, అలాగే లవ్ మ్యారేజెస్ లో కూడా వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకోరు, మళ్ళీ ఎవరో బ్లేమ్ చేస్తారు. దట్ ఈస్ దేర్ ఓన్ చాయిస్. మ్యారేజ్ షుడ్ నెవర్ బికమ్ అన్ యాక్సిడెంట్ అండి. మ్యారేజ్ షుడ్ బికమ్ ఏ కాన్షియస్ థాట్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలండి. పర్టికులర్ గా జెన్జీ ఉన్నారు కదా, యూత్ కి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి మాత్రం ఈ మెసేజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. మ్యారేజ్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్ అండ్ మ్యారేజ్ ఈజ్ ఏ కాన్షియస్ థాట్. అలాగే మ్యారేజ్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, ఒక వన్ టైం ఈవెంట్ కాదు, ఇట్స్ అ లైఫ్ టైం జర్నీ. ఎవ్రీ డే జర్నీ చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు వీ షుడ్ బి ఓపెన్ అప్. ప్రేమ అనేది గుడ్ టైమ్స్ లో బాగా ఉండడం కాదండి, టఫ్ టైమ్స్ లో, హార్డ్ టైమ్స్ లో, డిఫికల్ట్ టైమ్స్ లో నీ వెనకాల ఉన్నాను, నీ తోడున్నాను, మన ఇద్దరం ఒకటే, సమస్యను మనం ఇద్దరం కలిసి యాజ్ అ టీమ్ యునైట్ అయ్యి మనం సమస్య పైన పోరాడదాం, సమస్యలను అధిగమించుదాం. మనం ఒకే దాటి మీద ఉండడం. మనస్పర్ధలు వచ్చినప్పుడు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తా కాదు, మన ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని గెలవాలి మనం, ఒకరి మీద ఒకరు గెలవకూడదు. ఇలాంటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే ప్రేమ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుందండి. లేదంటే కొంతమంది ఉంటారు, ఈ మ్యారేజ్ బాగాలేదు నెక్స్ట్ మ్యారేజ్ అని ట్రై చేస్తారు. ఎన్ని మ్యారేజెస్కి వెళ్ళి అలాగే ఉంటుందండి. ఇప్పుడు మన ఫారెన్ వెస్టర్న్ సైడ్ లో చూస్తున్నాం, ఒక్కొక్కరు 7, 8, 9 మ్యారేజెస్ అవుతున్న సందర్భాలు ఉన్నాయి. ఆర్ దే హ్యాపీ? అలాగే మీరు ఒక క్వశ్చన్ అడిగాడు ఇంట్రెస్టింగ్, ఈ రోజు బ్రేకప్స్ అవుతున్నాయి, మ్యారేజే వద్దని. ఐడియల్ గా మ్యారేజ్ వద్దనుకున్న వాళ్ళు కూడా అందరూ మ్యారేజెస్ చేసుకుంటారండి. మేబీ కొంచెం డిలే అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 30s లో 35, 40 దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, బట్ దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఇన్ని డివోర్సెస్ ఉన్నా కానీ ఫారెన్ కంట్రీస్ లో, అదే వెస్టర్న్ కంట్రీస్ లో ఎందుకు మ్యారేజెస్ మళ్ళీ వై దే ఆర్ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్? దట్ ఈస్ అ వెరీ సేక్రెడ్ యూనియన్ అండ్ ఆ సిస్టమ్ ఎవరు రిప్లై చేయలేరు అది. ఎందుకంటే వీల్ స్పీక్ దట్, దాని గురించి సపరేట్ గా మాట్లాడుకుందాం, దాని గురించి చాలా డెప్త్ గా వెళ్ళొచ్చు మనం. కానీ మ్యారేజ్ మాత్రం చాయిస్ కాదండి, ఇట్ ఈస్ ఏ ఇట్స్ నేచర్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అండి. దర్ లాట్ ఆఫ్ రీజన్స్. అది 2 ముక్కలో చెప్పలేము. అది ఒక స్టేజ్ వచ్చాక రియలైజ్ అవుతారు. ఇప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాల కింద కూడా నేను మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, వద్దన్న వాళ్ళు ఉన్నారు, ప్రతి జనరేషన్ ఉన్నారు, బట్ అందరు చేసుకున్నారు, కొంచెం లేట్ అయినా కానీ. అండ్ దిస్ ఇస్ పార్ట్, అది మ్యాండేటరీ, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇట్స్ సిస్టమ్ అండి. We'll have a debate on that topic again. Exactly. We'll have a separate debate, depth గా మాట్లాడుకోవచ్చు మనం. Sure. Okay sir, thank you. Thank you అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.